సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో నిన్నటి రోజున లక్ష్మీదేవిని నారాయణుడు శపించడము, దాని గురించి జనమేజయుడు వ్యాసుడిని అడగటము, వ్యాస మహర్షి ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. జనమేజయ, విష్ణుమూర్తి అలిగి రమాదేవిని శపించడం కళ్ళారా చూసిన రేవంతుడు భయపడిపోయాడు. దూరం నుంచే ఆ దంపతులకు నమస్కరించి వేగంగా ఇల్లు చేరుకున్నాడు. తన తండ్రి సూర్యభగవానుడికి విషయమంతా వివరించి చెప్పాడు. మనస్సు కాస్త కుదుటపడింది. విశ్రాంతి తీసుకున్నాడు. రమాదేవికి బడబా రూపం వచ్చేసింది. భూలోకానికి అవతరించింది. పూర్వకాలంలో సూర్యపత్ని తపస్సు చేసిన చోటుకు చేరుకుంది. అది కాళింది తమసా నది సంగమ ప్రదేశం. సువర్ణాక్షానికి ఉత్తరంగా ఉన్న పవిత్ర క్షేత్రం అది. కామితార్థప్రదం, సుందరారణ్య సంశోభితం. అక్కడ నిలబడి ఏకాగ్రచిత్తంతో మహాశివుణ్ణి ధ్యానించింది. దధ్యౌ చైకేన మనసా శూలినం చంద్రశేఖరం పంచాననం దశభుజం గౌరీదేహార్ధధారిణం కర్పూరగౌరదేహాభం నీలకంఠం త్రిలోచనం వ్యాఘ్రాజినధరం దేవం గజచర్మోత్తరీయకం కపాలమాలాకలితం నాగయజ్ఞోపవీతినం. శూలాయుధపాణి, చంద్రశేఖరుడు, పంచాననుడు, దశభుజుడు, అర్ధనారీశ్వరుడు, కర్పూరంలా తెల్లని దేహం కలవాడు, నీలకంఠుడు, ముక్కంటి, పులితోలు పంచగా గజచర్మం ఉత్తరీయంగా ధరించినవాడు, కపాలమాలికా విరాజితుడు, సర్పాన్ని యజ్ఞోపవీతం చేసుకున్నవాడు అయిన శివుణ్ణి ఉపాసించింది. తీవ్రంగా తపస్సు చేసింది. 1000 దివ్య వత్సరాలు గడిచాయి. మహాదేవుడు కరుణించాడు. పార్వతీ సహితుడై, వృషభ వాహనారూఢుడై, ప్రమథగణ పరివేష్టితుడై ప్రత్యక్షమయ్యాడు. కళ్యాణి, ఈ అశ్విని రూపమేమిటి? ఈ తపస్సు ఏమిటి? నువ్వు జగన్మాతవు. నీ భర్త జగన్నాయకుడు, సర్వార్థప్రదుడు. అలాంటి హరిని వదిలి నన్ను స్తుతిస్తావేమిటి? ఇది చాలా వింతగా ఉందే. పైగా ఇల్లాండ్రకు భర్తయే దైవమని వేదాలు ఘోషిస్తున్నాయి. మరెవ్వరినీ ఎప్పుడూ స్మరించకూడదు, ధ్యానించకూడదు అని కట్టడి చేస్తున్నాయి. ఎటువంటి వాడైనా పతినే సేవించడం స్త్రీలకు సనాతన ధర్మం. నీ విభుడు నారాయణుడు అందరికీ సేవ్యుడు, సర్వదా యోగ్యుడు. అతడిని కాదని నన్ను ధ్యానిస్తున్నావేమిటి అని అమాయకంగా అడిగాడు. మహాశివ, నువ్వు భోళా శంకరుడివి. త్వరగా సంతోషించి ప్రత్యక్షమయ్యే దైవానివి. నా భర్త నన్ను శపించాడు. దాని ఫలితమే ఈ అశ్విని రూపం. ఈ శాపం నుంచి నువ్వే ఉద్ధరించాలి. నాకు పుత్రుడు కలిగితే శాప విమోచనం అవుతుందిట. మళ్లీ వైకుంఠవాసం లభిస్తుందిట. అందుకని ఇక్కడికి వచ్చి తపస్సు చేశాను. సర్వార్థప్రదాయకుడవు ప్రత్యక్షమయ్యావు. పార్వతీ వల్లభ, భర్త లేకుండా నాకు పుత్రుడు ఎలా కలుగుతాడు? ఆయనేమో వైకుంఠంలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. నిరపరాధిని నన్ను శపించి భూలోకానికి తోలేశాడు. నా తపస్సుకి నువ్వు నిజంగా సంతోషించినట్టయితే ఒక వరం ప్రసాదించు. నీకు విష్ణుమూర్తికి ద్వైధీ భావం లేదు. నువ్వే ఆయన, ఆయనే నువ్వు. ఈ రహస్యం నాకు తెలుసు. మీ ఇద్దరి ఏకత్వాన్ని ఎరుగుదును కనుకనే నిన్ను ధ్యానించాను, నిన్ను స్మరించాను. లేకపోతే నాది పెద్ద దోషమయ్యుండేది. జగన్మాత, మహాలక్ష్మి, నాకు హరికి భేదం లేదని నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? మా ఏకత్వాన్ని మునులు, జ్ఞానులు, వేదాంగవేత్తలు తెలుసుకోలేకపోయారు. కుతర్కాలతో వాదులాడుకుంటూ నా భక్తులు, హరిభక్తులు కలహించుకుంటూ ఉంటారు. ఈ కలియుగంలో ఇది మరీ విజృంభిస్తోంది. శివభక్తులు చాలామంది విష్ణువును నిందించడం, విష్ణు భక్తులు చాలామంది శివుణ్ణి తోలనాడడం ఇవి నేనెరుగుదును. అత్యంత దుర్జ్ఞేయమైన మా ఐక్యభావం నీకెలా తెలిసింది? నిజం చెప్పు అన్నాడు. చంద్రశేఖర, ఒకప్పుడు విష్ణుమూర్తి పద్మాసనంలో కూర్చుని రహస్యంగా ధ్యానం చేసుకుంటున్నాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ధ్యానం ముగించి కన్నులు తెరిచి ప్రసన్నుడయ్యే వరకు అలాగే వేచి ఉన్నాను. అప్పుడు వినయంగా నమస్కరించి అడిగాను, జగన్నాథ,
క్షీరసాగరం నుంచి నేను ప్రభవించినప్పుడు సకల దేవతలను పరిశీలించాను. వీరిలో నాకు పతి కాగదగిన వ్యక్తి ఎవరా అని. అందరిలోనూ నువ్వు శ్రేష్ఠుడవని గ్రహించాను. నిన్ను పతిగా వరించాను. అటువంటి నువ్వు సకల దేవతలకు అధీశ్వరుడువయ్యుండి ధ్యానంలో కూర్చున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని ధ్యానిస్తున్నావు? నువ్వు నా ప్రియ వల్లభుడవు. దాచకుండా నిజం చెప్పు అని రెట్టించి అడిగింది. అప్పుడు నా భర్త నాకు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? కాంతామణి, ఆశుతోషుడు, గిరిజావల్లభుడు అయిన మహేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను. ఇలాగే ఆ మహేశ్వరుడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. శివుడికి నేను ప్రాణప్రియుణ్ణి. నాకు శివుడు ప్రాణప్రియుడు. మా ఇద్దరికీ భేదం లేదు. రూపాలు వేరేనా, హృదయాలు ఒక్కటే. ఇది తెలుసుకోలేక శివుణ్ణి నిందించే నా భక్తులు నిశ్చయంగా నరకానికి పోతారు అన్నారు. శివస్యాహం ప్రియః ప్రాణః శంకరస్తు తథా మమ ఉభయోరంతరం నాస్తి మిథః సంపక్తచేతసోః నరకం యాంతి తే నూనం ఏ ద్విషంతి మహేశ్వరం భక్తా మమ విశాలాక్షి సత్యమేదత్ బ్రవీమ్యహం. శైలసుతా ప్రియ, విష్ణుమూర్తి ఆ ఏకాంతంలో నాకు చెప్పిన రహస్యం ఇది. అందుచేత నువ్వు విష్ణు వల్లభుడవని గ్రహించి ధ్యానించాను. దయచేసి నాకు నా భర్తతో సమాగమం అయ్యేట్టు వరం అనుగ్రహించు అని లక్ష్మీదేవి శివుణ్ణి ప్రార్థించింది. క్షీర సముద్రరాజతనయ, ఇక దిగులు చెందకు. త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. జగదీశ్వరుడు హయరూపధారి అయి ఇక్కడికి వచ్చేట్టు చేస్తాను. మీ ఇద్దరికీ నారాయణ సమానుడైన పుత్రుడు జన్మిస్తాడు. అతడు సర్వలోక సంస్కృత అవుతాడు. ఏకవీర నామంతో జగద్విఖ్యాతి గడిస్తాడు. అతడి వల్ల హైహయ వంశం ఆవిర్భవించి విస్తరిస్తుంది. నువ్వు నీ పతితో కలిసి వైకుంఠం చేరుకుందుగాని. అమ్మా, మరొక రహస్యం. ఆ వేళ నీకు ఉచ్చైశ్రవం మీద అంతటి మోహం కలగడం కేవలం దేవీమాయ. ఆది పరాశక్తిని ధ్యానించడం మర్చిపోయావు. అందుకు ఇది శిక్ష. గుర్తు చేస్తున్నాను. ఈ క్షణం నుంచి మరిచిపోకుండా మహాదేవిని ధ్యానించు. సర్వాత్మనా శరణువేడు అని ఉపదేశించి పార్వతీ విభుడు సగణంగా అంతర్ధానం చెందాడు. లక్ష్మీదేవి ఆ క్షణం నుంచి దేవాసుర శిరోరత్న కాంతి పరివేష్టితాలైన శ్రీమన్మహాదేవి పాదపద్మాలను ధ్యానిస్తూ ప్రేమ గద్గద కంఠస్వరంతో స్తుతిస్తూ హయరూపధారిగా శ్రీహరి రాక కోసం ఎదురుచూస్తోంది. హయరూపంలో శ్రీహరి. వరమిచ్చిన శివుడు త్వరగా కైలాస శిఖరం చేరుకున్నాడు. ఎంతటి క్లిష్టమైన పనులనైనా ఇట్టే చక్కబెట్టే చాతుర్యం ఉన్న ఒక ప్రమథుణ్ణి పిలిచాడు. అతడి పేరు చిత్రరూపుడు. చిత్రరూప, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు. వెళ్ళి నా మాటగా విష్ణుమూర్తికి చెప్పు. లక్ష్మీదేవి ఫలానా చోట ఏకాకినిగా దుఃఖిస్తోంది. కాబట్టి త్వరగా వెళ్ళి ఆవిడ దుఃఖాన్ని తొలగించి ఆనందింపజేయమన్నానని చెప్పు అని పంపించాడు. చిత్రరూపుడు వైకుంఠం చేరుకున్నాడు. అంతా కన్నుల పండువగా ఉంది. ఎటు చూసినా వైష్ణవ బృందాలు కోలాహలంగా సంచరిస్తున్నాయి. నిండా పుష్పించిన చెట్లు, ఉద్యానవనాలు, దిగుడు బావులు, బావుల్లో హంసకారండవాది జలపక్షులు, పొదరిళ్లలో కలకూజితాలు చేస్తున్న మయూర సుకపిక శారికా సమూహాలు, ఎత్తైన సౌధాలు ప్రాకారాలు, సౌధాగ్రాల మీద రంగురంగుల పతాకాలు, ఒకవైపు మందారవనం, నృత్య గీత కళాతత్పరులైన దేవతలు, దేవకాంతలు, వకుళ అశోక తిలక చంపక కుసుమాల సుగంధ పరిమళాలు, తుమ్మెదల ఝంకారాలు. ఆ మందారవనంలో విష్ణుమూర్తి సౌధం. సౌధానికి 2 ద్వారపాలకులు, జయ విజయులు. వారికి నమస్కరించి చిత్రరూపుడు శూలపాణి పంపగా వచ్చిన దూతను నేను స్వామికి తెలియపరచండి అని అభ్యర్థించాడు. జయుడు వెంటనే లోపలికి వెళ్ళి శ్రీహరికి విన్నవించాడు. కార్యమేమో తెలియదు గాని శివుడి దూతయట, చిత్రరూపుడట, తమరి దర్శనం కోరుతున్నాడు, ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. శ్రీహరి వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. జయుడు తిరిగి గుమ్మంలోకి వచ్చి చిత్రరూపుడిని లోపలికి తీసుకువెళ్లి విష్ణుమూర్తి సన్నిధిలో ప్రవేశపెట్టాడు. శ్రీ మహావిష్ణువును చూస్తూనే చిత్రరూపుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ స్వామివారు చిరునవ్వులు చిందించారు. చిత్రరూప, శంకరుడు సకుటుంబంగా కుశలమేనా? ఏమిటి ఇలా వచ్చావు? ఏ పని మీద పంపించాడు?
దేవకార్యం ఏదైనా వచ్చి పడిందా అని అడిగాడు. గరుడధ్వజ, ఈ సృష్టిలో నీకు తెలియనిది ఏమైనా ఉందా? నువ్వు త్రికాలజ్ఞుడువు, నీకు నేను చెప్పాలా? అయినా మా ప్రభువు పంపించాడు కనుక చెప్పమన్నది చెబుతున్నాను. కాళిందీ తమసా సంగమ ప్రదేశంలో అశ్విని రూపధారిణి అయి జగన్మాత లక్ష్మీదేవి తపస్సు చేస్తోంది. మానవ దానవ దేవ బృందాలతో నిరంతరం ధ్యానింపబడే తల్లి ఈవేళ తానే ధ్యానం చేస్తుంది. ఆమె అనుగ్రహం లేకుండా భూలోకంలో ఏ మానవుడు సుఖాలు పొందలేడు. అటువంటి లక్ష్మీదేవిని విడిచిపెట్టి నువ్వు ఏమి సుఖాలు బాముకుంటున్నావో అర్థం కావడం లేదు. ఎంతటి దుర్బలుడైనా, ఎంతటి నిర్ధనుడైనా భార్యను కాపాడుకుంటాడే తప్ప దూరం చేసుకోడు. ఏ అపరాధమూ చెయ్యని రమాకాంతను ఎందుకిలా దూరం చేసుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అందడం లేదు. మగువను కష్టాల పాలు చేసిన మగడి జీవితం వ్యర్థం. శత్రువులు కూడా నిందిస్తారు. నువ్వు జగద్గురువువి, నీకు నేను చెప్పాలా? నీకు దూరమై శోకిస్తున్న నీ భార్యను చూసి నీ శత్రువులు తమ కోరిక తీరిందని పండగలు చేసుకుంటున్నారు. రేయింబగళ్ళు నిన్ను పరిహసిస్తున్నారు. వెంటనే వెళ్ళి లక్ష్మీదేవి కోరిక తీర్చు. సర్వలక్షణ సంపన్న, సుశీల, రూపవతి, గుణవతి నీ ప్రియ వల్లభ, వెంటనే స్వీకరించి ఆనందించు అన్నాడు. దుఃఖం ప్రాప్నోతి సంసారే యస్య భార్యా జగద్గురో ధిక్తస్య జీవితం లోకే నిందితం త్వరిమండలే సకామారిపవస్తేద్య దృష్ట్యా తాం దుస్థితాం భృశం త్వాం వియుక్తం చ రమయా హసిష్యంతి దివానిసం. శ్రీపతి, భార్య విరహం ఎంత దుస్సహమో, ఎంత దుఃఖహేతువో నేను ఎరుగుదును. దక్షాధ్వరంలో నా భార్య సతీదేవి అసువులు బాసింది. అప్పుడు ఈ దుఃఖం నాకు అనుభవంలోకి వచ్చింది. ఈ సృష్టిలో అటువంటి దుఃఖం మరెవ్వరికీ కలగకూడదు. సతీ విరహం తట్టుకోలేక మనస్సు లోపల ఎంతగా విలపించానో నాకే తెలుసు. ఆ తరువాత ఎంతో కాలానికి ఈ గిరిసుత లభించింది. ఆనాడు అధ్వర్యంలో దగ్ధమై దుస్సాధ్యమైన తపస్సు చేసింది. నేను చేశాను. ఒకరి తపస్సులకు ఫలం ఒకరుగా మేమిద్దరమూ జత కూడాము. అందుచేత భార్యను విడిచిపెట్టి నువ్వు ఏకాకిగా కూర్చుని అప్పుడే 1000 ఏళ్లు దాటింది. ఏమి సుఖపడ్డావో చెప్పు, చూస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి వెంటనే బయలుదేరు. త్వరగా రూపం ధరించి ఆ అశ్విని రూపిణితో క్రీడించు. పుత్రుడు జన్మించాక మీరిద్దరూ కలిసి వైకుంఠానికి రండి. సుఖంగా సంసారం చేసుకోండని మా శంకరులు విన్నవించమన్నారు ప్రభు అన్నాడు. విష్ణుమూర్తి ప్రతి అక్షరము శ్రద్ధగా ఆలకించాడు. సరే అన్నానని చెప్పు అనేసి చిత్రరూపుడికి వీడ్కోలు ఇచ్చాడు. వెంటనే జగన్మోహరమైన త్వరగ రూపం ధరించి కాళిందీ తమసా సంగమ ప్రదేశానికి హుటాహుటిని వచ్చాడు. అశ్విని రూపధారిణిగా ధ్యానంలో ఉన్న శ్రీ లక్ష్మీదేవిని చూశాడు. ఆవిడ కూడా అలికిడికి కన్నులు తెరిచింది. విష్ణుమూర్తి అని గుర్తించింది. గుండెల్లో దుఃఖం పొంగి కన్నుల్లో నీళ్లు నిండాయి. శ్రీహరికి గుండె కరిగింది. 1000 ఏళ్ల విరహం గుండెల్లో పాదులు కదిలి కన్నులకు పాకింది. ఒక్కసారిగా ఇద్దరు మన్మధార్తులయ్యారు. అనురాగం పరవళ్లు తొక్కి గాఢంగా కలుసుకున్నారు. ఆ పావన సంగమ స్థలంలో బాలుడిని ప్రసవించింది అశ్విని రూపిణి శ్రీ మహాలక్ష్మి. ఇద్దరూ అశ్వరూపాలు పరిత్యజించారు. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ ఇక పద వైకుంఠానికి పోదామన్నాడు. లక్ష్మీదేవి అంగీకరించలేదు. కన్న పేగును విడిచిపెట్టి ఎలా రాగలను అంది. పుత్ర ప్రేమను అంత తేలికగా తెంపుకోగలమా అంది. ఇంకా కన్నులైనా పూర్తిగా తెరవని ఈ శిశువు గతి ఏం కావాలి అంది. మనస్సుని రాయి చేసుకుని నేను రాలేను అంది. నారాయణుడు మౌనంగా నిలబడ్డాడు. అంతలోకి ఇద్దరూ దివ్య దేహాలను పొందారు. దివ్య విమానం వచ్చి చెంగట నిలిచింది. అందులో నిలబడ్డ దేవతలు లక్ష్మీనారాయణులను స్తుతిస్తూ ఆహ్వానం పలికారు. శ్రీహరి ఆ విమానం అధిరోహించబోయాడు. లక్ష్మీదేవి సున్నితంగా వారించింది. నాథ, ఈ బిడ్డను విడిచిపెట్టి రావడానికి మనసొప్పడం లేదు. ఇదేమి విడ్డూరమో కాని ఇంతలోనే నాకు ప్రాణప్రియుడైపోయాడు. కాంతిలో అచ్చం నీలాగే ఉన్నాడు. వీడిని మనతో పాటు వైకుంఠానికి తీసుకుని పోదాం అని బతిమాలుతున్నట్టుగా పలికింది. ఇక్కడ అప్పటికే శ్రీహరిలో కదలిక వచ్చింది. ప్రాణప్రియ, దిగులు చెందకు. వీడిని ఇక్కడే ఉండని. అవసరమైన రక్షణలన్నీ నేను ఏర్పాటు చేశాను.
కన్న కొడుకుని ఇక్కడ ఇలా విడిచిపెట్టడంలో ఒక పరమార్థం ఉంది. చెప్పమంటావా? అయితే విను. ఈ భూలోకంలో యయాతి కొడుకు తుర్వసుడని మహారాజు ఉన్నాడు. అతడినే హరివర్మ అని కూడా అంటారు. చాలా విఖ్యాతి గడించాడు. అతనికి సంతానం లేదు. ఇక్కడికి దగ్గరలోని ఒక తీర్థంలో 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు. అతడి కోసమని ఈ పుత్రుణ్ణి ఇలా సృష్టించాను. ఇప్పుడు వెళ్ళి హరివర్మను ప్రేరేపిస్తాను. అతడు వచ్చి ఈ బాలకుణ్ణి తీసుకువెడతాడు. సలక్షణంగా పెంచి పెద్ద చేస్తాడు. అందుచేత నువ్వు ఇక దిగులు పడక విమానం ఎక్కువ అన్నాడు. లక్ష్మీదేవి సంతోషించింది. ఇద్దరూ విమానం అధిరోహించి వైకుంఠానికి తరలి వెళ్ళిపోయారు. హరివర్మకు ఏకవీరుడు దక్కడం. వీరిద్దరూ అలా వెళ్ళగానే చంపాక్షుడనే ఒక విద్యాధరుడు తన ప్రియ భార్య మదనాలసతో విమాన విహారం చేస్తూ అటువైపు వచ్చాడు. దివ్య కాంతులు విరజిమ్ముతూ అడవిలో ఒంటరిగా కేరింతలు కొడుతున్న బాలుణ్ణి చూసి విమానం దిగాడు. చంపాఖ్యుడు ఒక పెన్నిది దొరికినంత సంబరపడి బాలుణ్ణి ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. మదనాలసకు అందించాడు. ఆమె తనకే పుట్టిన బిడ్డ అన్నంతగా మురిసిపోయింది. తనువు పులకించింది. ముద్దుల్లో ముంచెత్తింది. మార్చి మార్చి ఎత్తుకున్నారు. ఒకరి చేతుల్లో నుంచి ఒకరు లాక్కుని గుండెలకు పొదువుకుంటూ ఆనంద పరవశులయ్యారు. ఒడిలో పెట్టుకుని విమానం అధిరోహించి ఇంద్రలోకానికి వెళ్లారు. ఇతడు ఎవరి బిడ్డడో, మానవుడా, దానవుడా, గంధర్వుడా తెలుసుకోవాలి. ఇంద్రుడిని అడిగితే సరి, అన్నీ తెలుస్తాయి. అతడి అనుమతి లేకుండా మనం ఏ పని చేయకూడదు. కనుక్కుందామనుకుంటూ అమరావతి చేరుకున్నారు. ఇంద్రుడికి బాలుణ్ణి చూపించి తమ సందేహాలు అడిగారు. అనుమతిస్తే పుత్రుడిగా పెంచుకుంటామన్నారు. ఇంద్రుడు ఒక చిరునవ్వు విసిరాడు. చంపాఖ్య, ఈ బాలుడు వాజిరూపధారులైన లక్ష్మీనారాయణులకు జన్మించాడు. హరిహయుడు ఒక అద్భుత కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఇతడు ఆవిర్భవించాడు. యయాతి కొడుకుకి ఇతడిని అప్పగించాలని శ్రీహరి సంకల్పం. పరమ ధార్మికుడైన ఆ హరివర్మ తుర్వసుడు. హరిప్రేరితుడే కాసేపట్లో ఆ కాళిందీ తమసా సంగమ తీర్థానికి వస్తాడు. అందుచేత ఈలోగానే నువ్వు ఈ బాలుడిని తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టు. ఆలస్యం చెయ్యకు. ఈ బాలుడు ఏకవీర నామంతో జగద్విఖ్యాతిని ఆర్జిస్తాడు అన్నాడు. ఇంద్రుడి మాటలు వింటూనే ఆ గంధర్వుడు మళ్లీ విమానం ఎక్కి ఆ బాలుణ్ణి దొరికిన చోటనే విడిచిపెట్టి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మీ సహితుడై శ్రీమన్నారాయణుడు దివ్య విమానం అధిరోహించి వచ్చి హరివర్మకు దర్శనం అనుగ్రహించాడు. ఆ మహారాజు భక్తి ప్రపత్తులతో సాష్టాంగపడ్డాడు. బహువిధాలుగా స్తుతించాడు. దేవాధిదేవాఖిల లోకనాథ కృపానిధే లోకగురో రమేశ మందస్య మేతే కిల దర్శనం యత్సుదుర్లభం యోగి నైరలభ్యం. హే లక్ష్మీ వల్లభ, యోగీశ్వరులకు సైతం అలభ్యమైన నీ దివ్య దర్శనం ఈ మందుడికి అనుగ్రహించావా తండ్రి? ఆహా, ఎంతటి కృపానిధివి! విషయ వాంఛలను పరిత్యజించి తపస్సు చేసుకునే వారికి నీ దర్శనం లభిస్తుంది అంటారు. నేను వాంఛాపరుణ్ణై నిన్ను ధ్యానించాను. నాకు దర్శనం అనుగ్రహించావు. ఎంత అదృష్టం అంటూ ఆశ్చర్యపడ్డాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తూ, రాజా, నీ భక్తికి మెచ్చాను. ఇలా వచ్చాను. వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. జగన్నాథ, కొడుకు కలగాలని కదా నా తపస్సు. ఆ కోరిక తీర్చు అని హరివర్మ అభ్యర్థించాడు. అందుకు శ్రీహరి సమ్మతించాడు. కాళిందీ తమసా సంగమ ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నీకోసం ఒక పుత్రుణ్ణి ఉంచాను. వాడు నాకు లక్ష్మీదేవికి సంభవించాడు. స్వీకరించు అని ఆనతిచ్చి ముకుందుడు అదృశ్యమయ్యాడు. హరివర్మ పరుగులాంటి నడకతో ఆ ప్రదేశం చేరుకున్నాడు. ఆనందంగా నోట్లో వేలు వేసుకుని కేరింతలు కొడుతున్న పసిపి బాలుణ్ణి చూశాడు. కన్నుల నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. బిడ్డను ప్రేమగా ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. శిరసు మూర్కొన్నాడు. నాయనా, నువ్వు శ్రీహరి ఇచ్చిన వరప్రసాదానివి. నా 100 ఏళ్ల తపస్సుకు ఫలానివి. నా కోసం లక్ష్మీదేవి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తల్లికి నా మీద ఎంతటి దయ! లేకపోతే నీలాంటి బిడ్డను వదిలి వెళ్ళగలదా? నా సంసార సముద్రానికి ఇక్కడి నుంచి నువ్వే నౌకవు. ఇలా పారవస్యంతో ఏదేదో పలికేస్తూ అలాగే పొదివి పట్టుకొని తన ఇంటికి చేరుకున్నాడు. మంత్రులు, పురోహితులు, మిత్రులు, బంధువులు ఎదురువచ్చి బహుమతులు అందించి హరివర్మకు స్వాగతం పలికారు.
వందిమాగధులు, గాయనీమణులు స్వాగత గీతాలు ఆలపించారు. దారి అంతటా శుభసూచకంగా పేలాలు చల్లారు. అందరితోనూ కలిసి మహారాజు తన ప్రాసాదంలోకి ప్రవేశించాడు. మహారాణికి ఆ పసిగుడ్డును అప్పగించాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఈ మన్మథాకారుడైన బిడ్డ ఎవరు, ఎక్కడా, ఎలా లభించాడు మొదలైన సందేహాలతో కుతూహలంగా అడిగింది. హరివర్మ విషయమంతా చెప్పాడు. మహారాజ్ఞి సంతోషించింది. సామ్రాజ్యమంతటా మహోత్సవం జరిపించారు. కుమారుడికి ఏకవీరుడు అని నామకరణం చేశారు. బాలుడు రూప గుణాలలో అచ్చం శ్రీహరిలాగానే ఉన్నాడు. వంశరుణం తీరింది కదా అని హరివర్మ సంతృప్తి చెందాడు. హాయిగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నాడు. బాలుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. జాత కర్మాది సంస్కారాలన్నీ అయ్యాయి. 6వ నెలలో అన్నప్రశ్న, 3వ ఏట చూడాకరణం, 11వ ఏట ఉపనయనం మహావైభవంగా జరిపించాడు మహారాజు. ధనుర్వేదము, రాజనీతి నేర్పించాడు. అటుపైని పుష్యార్క యోగ సమన్వితమైన శుభముహూర్తాన పట్టాభిషేకం జరిపించాడు. వేదాంగ పారంగతులైన పండితులను గో భూ సువర్ణ దానాలతో సంతుష్టులను చేసి ఏకవీరుడికి అమోఘాశీస్సులను ఇప్పించాడు. ఉత్తములను సచివులుగా వరించి ఏర్పరిచాడు. భార్యా సమేతుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. మైనాక పర్వత శిఖరం మీద కందమూల ఫలాలను భజిస్తూ భుజిస్తూ ఇంద్రియ నిగ్రహంతో జగన్మాతను ఉపాసించి ఆ దంపతులు కొంతకాలానికి స్వర్గస్థులయ్యారు. దుర్వార్త తెలుసుకున్న ఏకవీరుడు యథావిధిగా ఉత్తర క్రియలు జరిపించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగించాడు. ఏకావళి వృత్తాంతం. ఒకరోజున ఏకవీరుడు మంత్రి పుత్రులతో కలిసి హయారూఢుడై జాహ్నవీ తీరంలో వినోద విహారానికి వెళ్ళాడు. తరులతా పుష్ప నివహ సౌందర్యాలను, కోకిలాది పక్షి కూజితాలను, ప్రవాహ గాంభీర్యాలను ఆస్వాదిస్తూ సంచరిస్తున్నాడు. వేదధ్వనులు మారుమోగుతున్న ముని ఆశ్రమాలను, హోమ ధూమం ఎగజిమ్ముతున్న అగ్నిహోత్రశాలలను తిలకించాడు. వికసించిన పద్మాలతో, తుమ్మెదల ఝంకారాలతో మనోహరంగా ఉన్న సరోవరాలను వీక్షించాడు. అలా వెడుతూ ఉండగా గంగ ఒడ్డున నిండుగా వికసించిన 100 రేకుల పద్మం కనిపించింది. దాని సౌందర్యానికి, సౌగంధ్యానికి ముగ్ధుడై అటు తేరిపార చూసేసరికి దాని కుడిపక్కన ఒక కన్యకామణి కనిపించింది. ఆమె కన్నులు పద్మాల్లా ఉన్నాయి. శరీరం కనకశలాకలాగా ఉంది. దీర్ఘమైన కేశపాశం, శంఖం లాంటి కంఠం, ఉందా లేదా అనిపించే నడుము, దొండపండు లాంటి పెదవి, వచ్చీరాని కుచములు, సంపెంగ మొగ్గలాంటి ముక్కు, అణువణువునా ప్రతి అవయవంలోనూ రాసిబోసిన సౌందర్యం. ఒంటరిగా ఉంది. సఖీజనం ఎవ్వరూ లేరు. ఆ కారణంగానే కాబోలు దుఃఖిస్తోంది. ఏకవీరుడు గమనించాడు. దగ్గరకు వెళ్ళాడు. హే సునసే అంటే అందమైన ముక్కు కలదానా, ఎవరివి నువ్వు? హే శుభాననే అందమైన ముఖం కలదానా, ఎవరి అమ్మాయివి? హే సుందరి గంధర్వ వనితవా, దేవకన్యవా? ఎందుకు విలపిస్తున్నావు? ఏకాంతం ఏమిటి? నీకు వివాహం అయ్యుంటే నీ భర్త ఎక్కడా? కాకుంటే నీ తండ్రి ఏడి? నువ్వు దుఃఖించడం ఏమిటి? హే అరాళభ్రు అంటే వంకదీరిన కనుబొమ్మలున్నదానా, కారణమేమిటో నాకు చెప్పు. చెయ్యగలిగిన ఉపకారం చేస్తాను. నా రాజ్యంలో నీకు ఎవ్వడూ ఏ బాధను కలిగించడు. చోర భయం, రాక్షస భయం లేనే లేవు. ధర్మబద్ధంగా పాలిస్తున్నాను కనుక ప్రకృతి వైపరీత్యాలు లేవు. క్రూర మృగాల వల్ల అసలే భయం లేదు. మరి నువ్వు విలపిస్తున్నావంటే కారణమేమిటో తెలియక బాధపడుతున్నాను. ఇంత ఏకాకినివి ఎలా అయ్యావు? ఓ విశాల నయనా, సంశయించుకు, నిజం చెప్పు. నీ అభీష్టం నెరవేరుస్తాను అన్నాడు. అందుకు ఆ సుందరి మృదు మధురంగా బదులు పలికింది. మహారాజా, ఇంతగా అడుగుతున్నావు కనుక చెబుతున్నాను, విను. ఏ ఆపద లేకుండా ఎవరైనా దుఃఖిస్తారా? ఇక్కడికి చేరువలో మరొక రాజ్యం ఉంది. దానికి పరిపాలకుడు రౌమ్యుడు. అతడి భార్య రుక్మరేఖ మహాసౌందర్యవతి. అయితేనేమి ఆ జంటకు సంతానం లేదు. ఆ దిగులును భరించలేక ఒకనాడు తన భర్తతో ఇలా అంది: నాథా, నా జీవితం వ్యర్థం. సంతాన సౌఖ్యం లేకపోయాక నేను బతికి ఏం లాభం? వంధ్యా జీవితము ఒక జీవితమేనా? ఏదైనా యజ్ఞం చేయరాదు
ఆ ఒక్క ఆశ మిగిలింది నాకు. ఫలిస్తుందేమో అన్నది. రౌమ్యుడు వెంటనే యజ్ఞం ప్రారంభించాడు. వేద పండితుల పవిత్ర మంత్రోచ్చారణలతో హోమం జరుగుతోంది. ఆ అగ్నికుండం నుంచి సర్వ శుభలక్షణ సంపన్న ఆవిర్భవించింది. బింబఫలం వంటి పెదవి, దానిమ్మ గింజల వంటి పలువరుస, తీర్చిదిద్దినట్టున్న కనుబొమలు, పూర్ణ చంద్ర నిభాననం, కనక శలాక వంటి శరీరం, పొడవైన నల్లని జడ, ఎర్రని అరచేతులు, ఎర్రని కన్గవ, ఎర్రని పాదాలు, ఇలా ఆవిర్భవించిన ఆ తన్వంగిని హోత స్వీకరించి, మహారాజా, నీ యజ్ఞం ఫలించింది. ఇదిగో పుత్రిక జన్మించింది. రాజపుత్రి, స్వీకరించు. ఏకావళిలాగా సన్నగా ఉంది కనుక అదే ఈ అమ్మాయి పేరు. ఈమెనే పుత్రుడిగా భావించి సంతోషించు. ఈవిడ విష్ణుప్రసాదం, గ్రహించు అని అప్పగించాడు. రౌమ్యుడు ఆదరంతో స్వీకరించి రుక్మరేఖకు అందించాడు. అందిస్తూ, ఇడిగో పుత్రుడు స్వీకరించు అన్నాడు. అందుకని ఆమె పుత్రుడుగానే భావించి జాతకర్మాది క్రియాకలాపాలన్నీ జరిపించింది. రౌమ్యుడు యజ్ఞం ముగించి దాన ధర్మాలతో విప్రులను సంతృప్తిపరిచి పంపించాడు. ఏకావళి ఎదుగుతోంది, కొడుకులా పెరుగుతోంది. ఆమెతో నాకు మైత్రి కుదిర్చారు. నా పేరు యశోవతి. నా తండ్రి రౌమ్య మహారాజు దగ్గర ఒక మంత్రి. ఏకావళి నేను సవయస్కులం. అంచేత మాకు బాగా స్నేహం కలిసింది. రేయింబవళ్ళు మేమిద్దరం కలిసే ఉంటాం. కలిసే ఉద్యానవన కేళీ సరోవర విహారాలన్నీ చేస్తాం. మా ఏకావళికి పద్మాలంటే చాలా ఇష్టం. వాటి సుగంధము, సౌందర్యము తారసపడితే చాలు మైమరిచిపోతుంది. వాటి కోసం ఎంత దూరమైనా అన్వేషిస్తూ వెడుతుంది. గంగను దాటడంతో సహా దేనికి భయపడదు. ఆవిడకు ఇదొక వ్యసనమైపోయింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడి నేను ఎన్నోసార్లు వారించాను. ప్రయోజనం లేకపోయింది. రౌమ్య మహారాజుకు తెలియజేశాను. ఆయన వెంటనే అంతఃపురానికి చేరువలో పెద్ద సరోవరం తవ్వించి దేశ విదేశాల నుంచి రకరకాల పద్మాలు తెప్పించి అందులో వికసింపజేశాడు. అయినా ప్రయోజనం కనపడలేదు. అప్పుడింకా మహారాజు గారు రక్షక భటులను ఏర్పాటు చేశారు. సఖీజనంతో కలిసి ఏకావళి బయలుదేరితే వెనువెంట ఆయుధపాణులై రక్షక భటులు నడుస్తుంటారు. అలా రోజు ఈ జాహ్నవీ తీరానికి మేము మా రాకుమారి వస్తూ ఉంటాము, వెళుతూ ఉంటాము అన్నాడు. రాకుమారా, ఈరోజు ఉదయమే లేచి ఏకావళి మా అందరితోనూ కలిసి ఇక్కడికి వచ్చింది. మేము చామరాలు వీస్తూ వెంట వచ్చాము. సాయుధులైన రక్షక భటులు వచ్చారు. అందరూ అల్లంత దూరాన నిలబడితే నేను ఏకావళి కలిసి ఆడుతూ పాడుతూ ఇదిగో ఈ పద్మం దగ్గరికి వచ్చాము. అంతలోకి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ ఒక మహారాక్షసుడు వచ్చాడు. వాడి పేరు కాలకేతుడట. అతడి వెంట చాలామంది దానవులు ఉన్నారు. భీకర ఆయుధాలతో వచ్చి పడ్డారు. పద్మాలతో క్రీడిస్తున్న ఏకావళిని చూశాడు. వెంటనే నేను మా ఏకావళిని హెచ్చరించాను. రూప యవ్వనంలో రెండవ రతీదేవిలాగా ఉన్నావు. ఈ దానవుడెవడో క్రూరంగా చూస్తున్నాడు. వీడి కళ్లల్లో కామం బుసలు కొడుతోంది. ఇక్కడ ఉండటం మనకు క్షేమం కాదు. పద, త్వరగా మన రక్షక భటులను చేరుకుందాం అన్నాను. ఇద్దరం పరుగు తీశాం. ఆ కాలకేతుడు గదను చేత పట్టుకుని మమ్మల్ని వెంబడించాడు. రక్షక భటులనందరినీ తరిమికొట్టాడు. మదన పీడితుడై ఏకావళి చెయ్యి పట్టుకున్నాడు. భయంతో వణికిపోతూ ఏకావళి దీనంగా రోధించింది. కాపాడండి, కాపాడండి అంటూ అరిచింది. అయినా వాడు పట్టు వదలలేదు. లాక్కొని తీసుకుపోతున్నాడు. నేను వెంటబడ్డాను. మా రాకుమారిని విడిచిపెట్టు, కావాలంటే నన్ను తీసుకుపో అని ప్రార్థించాను. వాడు వినిపించుకోలేదు. చెల్లా చెదురైన రక్షక భటులు మళ్లీ గుమిగూడి వచ్చి వాడిని ఎదిరించారు. భీకర సంగ్రామం జరిగింది. రాక్షస చేతుల్లో రక్షక భటులందరూ విహతులయ్యారు. కాలకేతుడు ఏకావళిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి తీసుకుపోతున్నాడో తెలియదు. అయినా నేను వెంటపడ్డాను. నన్ను చూసి ఏకావళి కొంత ధైర్యం తెచ్చుకుంది. అది గమనించి నేను త్వరగా 4 అడుగులు వేసి ఏకావళిని కలుసుకున్నాను. నన్ను కౌగిలించుకుని బోరున విలిపించింది. అది చూసి కాలకేతుడు మృదువుగా నాతో ఇట్లా అన్నాడు. కళ్యాణి, మీ రాకుమారిని ఊరడించు, భయపడవద్దని చెప్పు. అదిగో రథం, దాన్ని అధిరోహించి మా నగరానికి వెడదాం. ఈమె సౌందర్యానికి నేను ముగ్ధుణ్ణి అయ్యాను. ఈ క్షణం నుంచి నేను ఈ చంచలలోచనకు దాసానుదాసుణ్ణి.
దేవలోక సమానమైన మా లోకంలో అమర సుఖాలు అనుభవిస్తుంది. ధైర్యం చెప్పి ఓదార్చు అన్నాడు. అంటూ రథం చేరుకున్నాడు. నన్ను ఏకావళిని అందులో కూర్చోబెట్టాడు. తాను అధిరోహించాడు. మిగతా రాక్షసులు సర్దుకున్నారు. కాలకేతుడి ముఖం వికసించింది. రథం బయలుదేరింది. వాయువేగ మనోవేగాలతో వాడి నగరం చేరుకుంది. నన్ను ఏకావళిని ఒక తెల్లని సౌధంలో ఉంచి రాక్షసులను కాపలా పెట్టాడు. మరుసటి రోజు ఉదయమే నా దగ్గరికి వచ్చాడు. ఏకావళిని వివాహానికి ఒప్పించమని రహస్యంగా అభ్యర్థించాడు. నేను తిరస్కరించాను. నువ్వే బతిమాలుకోమని చెప్పాను. ఏకావళిని సమీపించాడు. వినయంగా మృదు మధురంగా సంభాషించాడు. సుందరి, నువ్వేదో మంత్రం వేశావు. నా హృదయాన్ని దోచుకున్నావు. నీ సౌందర్యం అపూర్వం. ఎప్పుడు ఎక్కడా విన్నది కాదు, కన్నది కాదు. మన్మధుడు మరీ దయాదూరుడై నన్ను హింసిస్తున్నాడు. తాళలేకపోతున్నాను. ఈ దాసుణ్ణి అనుగ్రహించు. నిన్ను వివాహం చేసుకుంటాను. మహారాజ్ఞిని చేస్తాను. అమర సుఖాలు అందిస్తాను. అంగీకరించు. హే రంభోరు, యవ్వనం బహుచంచలం. త్వరగా గడిచిపోతుంది. తిరిగి పొందడం దుర్లభం. అందుచేత పతిగా నన్ను అంగీకరించి ఒక్కసారి కౌగిలించుకో. యవ్వనాన్ని సఫలం చేసుకో. యవ్వనం యాతి రంభోరు చంచలం దుర్లభం తథా సఫలం కురు కళ్యాణి పతిం మాం పరిరభ్యచ. మరి కాలకేతువు కోరికని ఏకావళి అంగీకరిస్తుందా లేదా? మిగతా విషయాలన్నీ కూడా రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.